నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ సర్పంచులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య అందేలా సర్పంచులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు। రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో భోజన వసతి మెరుగైన సౌకర్యాలు కల్పించడం మంచి పరిణామమన్నారు। ముధోల్లో 225 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు। ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు సర్పంచులు కలిసి పనిచేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి। మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మండల విద్యాధికారులు పాల్గొన్నారు। వాళ్ళ ఇంటికి వాళ్ళకి పంచేయడానికి సౌకర్యాలు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెట్టడంతో మన ఎడ్యుకేషన్ చాలా మెరుగుపడుతుంది। ఎందుకంటే 8 గంటలు మన పిల్లగాళ్ళు స్కూల్లో పెట్టిన తర్వాత మన ఇంటికాడ వచ్చిన తర్వాత కూడా మన ఇంటికాడ కూడా నాయన అమ్మలు ఎవరైతే ఉంటుంది ఇంకా 4-5 సంవత్సరాలు కాగానే అంగన్వాడీలో 5 సంవత్సరాలు కాగానే ఎల్కేజీలో అడ్మిషన్ తీసుకొని స్పెషల్లీ బాలికలకు కూడా చదువు ప్రోత్సహించాలని పిల్లగాళ్ళకు చదువు నేర్పించడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి। ఇంకొకటి ప్రభుత్వ పరంగా అనుకోండి, అక్కడ ఉన్న టీచర్స్ అనుకోండి, ప్రజాప్రతినిధులు అనుకోండి, ఏదైతే ప్రతి నియోజకవర్గంలో బాలికల కోసం బాయ్స్ కోసం ఏదైతే స్కూల్స్ పెట్టిందో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిందో అప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ముందు అక్కడికి వెళ్ళి కస్తూర్బా హై స్కూల్ అనుకోండి, జూనియర్ కాలేజ్ అనుకోండి, మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టింది। ఈ సంవత్సరం మన ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక మోడల్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడంతో మన నియోజకవర్గంలో కుంటాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టడం జరిగింది। ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో దాదాపు పక్క 5 కిలోమీటర్ల ఉన్న అన్ని హై స్కూల్ సెక్షన్స్ లో ఆ పిల్లగాని ఇక్కడనే వచ్చే సౌకర్యాలే, వాళ్ళకు ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు, ప్రతి నెలలో స్కూల్ సరిగ్గా నడుస్తుందా లేదా, ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా, పిల్లగాళ్ళు వస్తున్నారా లేదా, రాకుంటే పిల్లగాళ్ళ ఎందుకు రాలేదు, దానికి కారణం ఏమని అని కూడా చెప్పడం, పిల్లగాళ్ళకి పంపించడం, చదువు నేర్పించడం మన బాధ్యత అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను। అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈరోజు చూస్తే మన ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో మన ముగ్గురు ప్రాపర్లో ఈరోజు మనం ఫౌండేషన్ స్కూల్ పెట్టడం జరిగింది। త్వరపడే పని పూర్తి అవుతుంది। కేంద్రీయ విద్యాలయం వస్తుంది, మన వాసర్పూర్ యూనివర్సిటీ వస్తుంది। అన్ని విధాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా మన నియోజకవర్గానికి డెవలప్ చేయడానికి చదువు కోసం అన్ని డబ్బులు ఇస్తున్నారు। మీకు ఒకటే చదువు అనేది ముఖ్యమని మనం పెట్టుకుని పిల్లగాళ్ళ చదువు నేర్పాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.